తాడేపూడెం జీవన సంధ్య వృద్ధాశ్రమంలో సంక్రాంతి సందర్భంగా వృద్ధులకు మహిళలకు నూతన వస్త్రాలు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ జనార్దన్ రావు వ్యవస్థాపకురాలు త్రికలల ఆధ్వర్యంలో అతిథులు కాపారపు శివనాయుడు బ్రహ్మాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వృద్ధాశ్రమంలో నూతన వస్త్రాలు పెట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. ముఖ్య అతిథి శివనాయుడు మాట్లాడుతూ త్రికల సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలిపారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ త్రికాల సమాజంలో ఎక్కడ ఏ అవసరం ఆ ఇబ్బందులు ఉన్నా వారిని ఆదుకోవడానికి ముందు ఉంటారని కొనియాడారు. చెన్నా త్రికల మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉందని, వారి కళ్ళల్లో ఆనందం సంతృప్తిగా ఉందని అన్నారు. వీళ్ళ దగ్గరికి వస్తే అమ్మా నాన్నల తాతయ్యలు నానమ్మలు తాతయ్యల దగ్గరికి వచ్చినట్లు ఉంటుందని అన్నారు. ఆశ్రమ నిర్వాహకులు కేశవ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పండుగ నాడు వృద్ధులంతా త్రికల కోసం ఎదురు చూస్తూ ఉంటారని, వారు చేసే సహాయం ఎంతో అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో శివాజీ, దుర్గా ప్రసాద్, సాయి, భార్గవి, ఉమా తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరం సంక్రాంతి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున చెన్నా త్రికళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జీవన సంధ్య వృద్ధాశ్రమం వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు నాన్నమ్మలు తాతయ్యలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ఈ నూతన సంవత్సర శుభ సందర్భంలో సంక్రాంతి కానుకగా అందరికీ నూతన వస్త్రాలు ఇవ్వాలనే సంకల్పంతో ఆ అమ్మాయి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాసుదేవి నమః. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆ పేరు అనుకున్న వెంటనే గుర్తొచ్చేవారు త్రికల గారు, ఫౌండర్. మీ అందరి మొక్కల్లో ఆనందాన్ని, మీ అందరి మనసులో సంతోషాన్నే ఆమె సంతోషంగా భావించే త్రికల గారికి ఈనాటి ఈ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకి అవసరమైన వాళ్ళు ఉన్నారు, దానం ఇచ్చి దాతలు ఇచ్చి సహకరించే వాళ్ళు ఉన్నారు, మధ్యలో దూతలే కరువు అండి మన ఇండియాలో. ఎవరికాళ్ళు బిజీ. ప్రతి కుటుంబంలో కూడా ఎవరికి కూడా ఏదైనా మాట్లాడితే మాకు సమయం ఉండట్లేదనే మాట్లాడతారు. తన పూర్తి సమయాన్ని మరి ఈ మధ్యగా దూతగా ఉండి తన సమయాన్ని శక్తిని ఆర్థికంగా తను ఎంతో సహకరిస్తూ బెనిఫిషియర్స్కి బెనిఫిట్స్ అందేలాగా అలాంటి తక్షణం స్పందించే మంచి మనసున్న త్రికల గారికి చాలా అభినందనలు. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఎప్పటిలాగే ఇక్కడ పెద్దవాళ్ళతో సంక్రాంతి సెలబ్రేషన్స్కి బట్టలు ఇవ్వడం అనేది ఇట్స్ లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. వీళ్ళందరి మొహాల్లో నవ్వు చూడాలంటే దానికోసం ఏమన్నా చేయాలనిపిస్తుంది. అండ్ ఎలా చెప్పాలి, నేను వచ్చిన వెంటనే ఒరే నీ గురించి 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అంటే నాకు అసలు ఇంతకంటే ఏం కావాల్సి ఉంటుంది లైఫ్లో. పెద్దవాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు అన్న ఒక్క జ్ఞాపకం. దీపావళి కానీ సంక్రాంతి కానీ ఇక్కడికంటే ఇంకెక్కడ ఉన్నా నేను ఎంత హ్యాపీగా ఉండలేనని చెప్పాలి.